ఆరాధన వర్తమానంలోకి వెళ్దాం. కీర్తనల గ్రంథం 135 5వ వచనం తేటగా మనం చదువుకున్నాం. సహకరించండి. యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడని నేనెరుగుదును. దావీదు ఈ వచనం మొలుగుతూ ఉన్నాడు. వాక్య సహాయం కొరకు ప్రార్థన చేసుకొని వాక్య భాగాలకు వెళ్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియపరులు తండ్రి, నీ పాదాలకి ఎలాది వందనాలు, స్తోత్రాలు అర్పించుకున్నాం ప్రభా. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడ వందనాలు. గొప్ప దేవుడా, ఈ దినము నా తండ్రి నీ సన్నిధిలో నిలబడే భాగ్యం ధన్యత నాకు ఇచ్చారు. నేనైతే ఎన్నిక లేనివాడిని ప్రభా, మంచితనం లేనివాడిని ప్రభా. మన్నించండి, నన్ను ముమ్మారు మన్నిస్తూనే ఉన్నాం. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. బలహీనుని ప్రభా, నేను మాటలను బట్టి తలంపులను బట్టి ఎదుటి వారిని బాధ పెట్టేవాడుగా ఉన్నాం. మన్నించండి, క్షమించండి, సాయం చేయండి. నీ బిడ్డలకు నాయనా వాక్యాన్ని వివరించే ధన్యత నాకు దయచేయి. జ్ఞానం లేనివాడిని మీరే నాతో ఉండి మాట్లాడమని వాళ్ళకి అర్థమయ్యే రీతిలో బోధించడానికి సహాయం దయచేయండి. నా మాటలు కాదు, నా తెలివి కాదు, నా బలం కాదు, నా శక్తి కాదు, కానీ మీరే నాతో ఉండి నడిపించమని బతి మారుకుంటున్నాం. నోటిని బాగా తెరుము, దాన్ని నేను నింపుదనని సెలవిచ్చున్నాను. వాక్య ప్రకారం ప్రభా నా తండ్రి, నేను నా నోటిని తెరువుటకు ఇష్టపడుతున్నాను. ఆయన నీ వాక్కులో నింపమని సహాయం చేయమని బతిమాలుకుంటూ, మీరు హెచ్చించాలా, మేము తగ్గాలి ప్రభా. ఎక్కడా కూడా మేము హెచ్చించుకోకూడదు ప్రభా. దాన్ని బట్టి నీకు మాత్రమే మహిమార్థంగా మాట్లాడుతూ సహా దయచేయమని బతిమాలుకుంటూ వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో అడిగి వేడున పరలోక తండ్రి, ఆమేన్. మరొకసారి నేను ఎరుగుదును. దావీదు వారు యాత్ర చేస్తూ ఈ కీర్తనలు రాశాడని మన స్పష్టంగా భయపడుతూ వచ్చింది. అందుని బట్టి దేవునికి మన అంత ఉండాలి. అందుని బట్టి నాలుగు దావీదు దేవుణ్ణి గుర్తించిన వాడుగా ఉన్నాడు. దేవుని బలం ఏందో ఎరిగాడు, దేవుని శక్తి ఏందో ఎరిగాడు, దేవుని అద్భుత కార్యాలు ఏందో ఎరుగుతూ వచ్చాడు. ఆయన మహిమ, ఆయన శక్తిని ఆయన కన్నులారా చూస్తూ వచ్చాడు. అందును బట్టి దావీదు దేవుని గుర్తిరిగాడు. ఆయన బలమును, ఆయన ప్రేమను అవన్నీ కూడా ఆయన ఎరిగిన దేవుడిగా ఉన్నాడు. అందును బట్టి ఆయన ఈ మాట పలుకుతూ ఉన్నాడు. యెహోవా గొప్పవాడు, ఆయన్ని మించిన గొప్పవాడు ఈ భూమి మీద ఎవరూ లేరు అని దాని అర్థం. ఆ బిరుదు ఆయనకే ఉంది. దాన్ని బట్టి ఆయన దావీదు దేవుణ్ణి పూజిస్తూ వచ్చాడు, హెచ్చిస్తూ వచ్చాడు. తర్వాత మాట చదువునైనా కాదు, అదే మాట, అదే మన ప్రభు గొప్పవాడని నేను ఎరుగుదు. మన ప్రభు, ఇప్పుడు ఆయన ఎవరు ప్రభు? మన ప్రభు కూడా మనం కూడా ఎరిగాం. మనం కూడా ఇంతకుముందు దేవుని ఎరగినప్పుడు లోకంలో ఉన్నాం, అంధకారంలో ఉన్నాం, పాపంలో ఉన్నాం, దేవుడు ఎవరే తెలియదు.
మనం ఎరగనప్పుడు ఆయన అద్భుతాలు మనం ఎరగలేదు. అయితే మనల్ని దర్శించాడు ఆయన, మనల్ని రక్షించుకున్నాడు. అందుని బట్టి మనం కూడా ఇప్పుడు చెప్పగలం ఆ మాట, మన ప్రభువు. దావీదు అన్నాడు మన ప్రభువు. ఆ విధంగా మనం కూడా ఇప్పుడు ఆ మాట దేవుని సన్నిధిలో కూర్చున్న మనం అందరం కూడా ఈ మాట చెప్పగలం, మా ప్రభువు, నా ప్రభువు. ఆయన దేవతల అందరికంటే గొప్పవాడు. భూలోకంలో అనేక మంది దేవతలు అనబడిన వారు ఎంతోమంది ఉన్నారు, కానీ వారందరిలో గొప్పవాడు అని దావీదు సెలవిస్తూ వచ్చాడు. అందును బట్టి దేవుని బిడ్డల మనం కూడా మన స్థితి, పూర్వపు స్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటే, మనం ఎంతో తప్పిపోయిన వారంగా ఉన్నప్పటికీ ఆయన మనల్ని గుర్తిరిగి మనల్ని రక్షించి ఆయన సన్నిధి సావాసం ఇచ్చి ఈ సమయంలో ఇందులో ఇక్కడ కూర్చొని ఉన్నామంటే ఆయన మనం ఎరిగిన వారంగా, ఆయన మనం ఆరాధించే వారంగా, మన జీవితంలో జరిగినటువంటి అద్భుత ఆశ్చర్యకారాలను బట్టి, ఆయన చేసిన మేలులను బట్టి ఆయన మనం ఆరాధించేవారు ఉండాలని ఈ మొట్టమొదటి భాగాన్ని మనం బట్టి మనం ఆరాధించాలి. మొదటగా రండి ఇంకా చూద్దాం. మొదటి సమయాలు 1 గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం చదువునైనా. కలుగజేసెను దావీదు ప్రాణముకు తెగించి ఆ ఫిలిస్తీన్ చంపాడు. ఫిలిస్తీన్కి ఇజ్రాయెల్కి 40 రోజులు దినదినము వారు జరుగుతూ ఉంది. ఆ వారిలో వీరు యుద్ధాన్ని నా మీదకి ఎవడైనా రాగలడా అని సవాలు విసురుతూ ఉన్నాడు గొలియాతు. అయితే అది రానే వచ్చింది ఆ యుద్ధ సమయం. అందులో దావీదు అక్కడ వచ్చాడు, ఆ ఫిలిస్తీయుడిని చంపాడు. ఇజ్రాయెల్ అందరికీ రక్షణ వచ్చింది. ఆ రోజు స్వాతంత్రం వచ్చింది. భయభ్రాంతులతో ఉన్నటువంటి ఆ జనాంగం, బానిసత్వంగా ఉన్న ఆ జనాంగం ఒకసారి ఏమైంది? విడుదల వచ్చింది, రక్షణ వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా మనకు కూడా రక్షణ ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ వచ్చింది. మొట్టమొదటైన మానవుడైనటువంటి ఆదాము ద్వారా సృజించబడిన ఆ మానవుడు, ఆ ఒక్క మానవుడు ద్వారా, ఆ పాపం ద్వారా మానవుడు పాపానికి పతనమవుతూ వచ్చాడు. అయితే ఆ పాపం నుండి తప్పించడం ప్రభు యేసుక్రీస్తు వారు 2026 సంవత్సరాల క్రితం మానవుడుగా భూమి మీదకి వచ్చాడు. ఆ మనిషిని చంపి ఏ విధంగా ఇశ్రాయేలు జనానికి రక్షణ వచ్చిందో, అదేవిధంగా ప్రభు యేసుక్రీస్తు వారు ప్రపంచ మానవాళి కొరకై ప్రాణం పెట్టి ఆయన అందరికీ రక్షణ ఇస్తూ వచ్చారు. ఇప్పుడు మనం స్వాతంత్రులు. ఆ విధంగా వారు ఇజ్రాయెల్ జనానికి ఏ విధంగా స్వాతంత్రం లభించింది, అదేవిధంగా ప్రభు యేసుక్రీస్తు ద్వారా మనకు స్వాతంత్రం వచ్చింది, రక్షణ వచ్చింది. ఈ లోకంలో విడిస్తే దేవుని రాజ్యంలో ఉంటామనే శుభప్రదమైన నిరీక్షణ వచ్చింది. అందరూ బట్టి మనం దేవుణ్ణి ఆరాధించే వరకు ఉండాలని ఈ మాట తెలియజేస్తూ ఉంది. రండి చూద్దాం. ఇంకా కీర్తనల గ్రంథం 21వ అధ్యాయం 21 చూడైనా. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను, గౌరవ ప్రభావములను నీవు అతనికి
ధరింపజేసి ఉన్నావు. చాలు చాలు. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగను. మనం రక్షింపంట దేవునికి మహిమ అంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఆయన అన్నాడు, వంద గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే 9 గొర్రెలని విడిచిపెట్టి ఆ గొర్రెని వెతకని వెళ్ళాడు. ఒక్క పాపి రక్షింపబడ్డ ఆయనకి పరలోకంలో సంతోషమని సెలవిస్తూ వచ్చాడు. అందరి బట్టి ఈ మాట తెలియజేస్తూ వచ్చింది. నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగాడు, గౌరవ ప్రభావం నీవు అతనికి ధరింపజేసి. నువ్వు రక్షింపడం అంట నీ గౌరవం మర్యాద దేవుని వల్లే అవి మనం పొందుకున్న వరం ఉన్నాం. లోకంలో పాడైపోయినప్పుడు ఆ గౌరవం ఉండదు, ఆ మహిమ ఉండదు. అయితే ఇప్పుడైతే మనం అవన్నీ పొందుకున్న వారంగా ఉన్నాం. మన దేవుని బిడ్డలారా, లోకస్తులకి ఆ ఘనత లేదు, అది మనకిచ్చాడు దేవుడు. అందుని బట్టి మనం ఆయన ఆరాధించేవారం ఉండాలి, మహిమపరిచేవారం ఉండాలి, పూజించేవారం ఉండాలి, హెచ్చించేవారం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అట్టి ఆరాధన ఆయన కోరుకున్నాడు. అందుని బట్టి ఆయన మనం ఆరాధించేవారం ఉండాలని ఈ మాట తెలియజేస్తూ ఉంది. రండి చూద్దాం. ఇంకా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3వ వచనం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకును మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించబడదు. దీని అర్థం ఏంటంటే మనము పొందాల్సిన శిక్ష ఆయన పొందుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలాగా, మనము లోకములో శరీరాన్ని అనుసరిస్తాం. మనం ఏడు చెప్పడానికి ఏం బాగానే ఉంటుంది, కానీ లోకంలో వెళ్ళినప్పుడు లోకం లాగుతుంది, లోకాశలో మనం లొంగదీస్తాడు. కానీ వీటిని జయించిన వాడు జయవీరుడని వాక్యం సెలవిస్తుంది. అదే పదే పదే ఈ మాట వివరిస్తూ శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించేవాడు జయం పొందుతాడు. మనలో ప్రతి మనిషిలో దేవుని ఆత్మ ఉంది. అందుకే అన్నాడు, మనిషికి శరీరము, ప్రాణము, ఆత్మ కూడా ఉన్నాయి. ఈ శరీరం విడబడిందంటే ఆత్మ దేవుని ఎందుకు చేస్తుంది, దానికి చావు లేదన్నాడు. అందుకే నా ఆత్మ మీలో ఉంచి ఉన్నాను అన్నాడు. అందుకే ఆత్మకు చావు లేదని. మనమైతే పరలోకం వెళ్తామని అంటాం, హిందూ వరకు మేము కైలాసం వెళ్ళాము అంటారు. వాళ్ళకి వివరణ తెలియదు కనుక వాళ్ళు ఆ మాటలు మాట్లాడతారు. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, ఒక మనిషి పరలోకం చేరాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే మార్గం అన్నాడు. ఆ మార్గం ద్వారా ఎవరైతే ప్రవేశిస్తారో ఆ మార్గం నుండి వెళ్ళివారే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారని. అది ఇరుకు మార్గము. ఆ మార్గమును, ఇరుకు మార్గమును ఎవరైతే ఎన్నుకుంటారో వారు మాత్రమే పరలోక రాజ్యానికి వారసులను సెలవిచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట మనల్ని ఎందుకు గుర్తు చేస్తుందంటే, శరీరాన్ని మీరు అనుసరించద్దు, లోకాశరణకు మీకు లొంగద్దు. దాన్ని మళ్ళీ ఒకసారి చదువునైనా మళ్ళీ అర్థం చేసుకోండి, బాగా అర్థం చేసుకోండి. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకును మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలని పాప పరిహార నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పంపి శిక్ష విధించాను.
ఈడ ధర్మశాస్త్రం కొట్టివేయడానికి లేదు మళ్ళా. అయితే ధర్మశాస్త్రాన్ని తీసేయడానికి లేదు, అందుకని ధర్మశాస్త్రం ప్రకారం నడవడానికి కూడా లేదు. ఎందుకంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే కంటికి పన్ను కటికి కన్ను. ఈ చెయ్యి తప్పు చేస్తే ఆ చెయ్యి తీసి మరి ధర్మశాస్త్రం చెప్తుంది. ఈ కన్ను అది పొరపాటు చేస్తే దాన్ని తీసిమని ధర్మశాస్త్రం చెప్తుంది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు దాన్ని సవరణ చేయడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వరకు దాన్ని తీసేయడంగా దానికి జవాబు కాదు, కానీ దాన్ని సరిచేయడం జవాబు అనేది దేవుడు సూచిస్తూ వచ్చాడు. అందుకే మీ చేయి చేసినటువంటి పాపం నిమిత్తమై, మీ కన్ను చేసినటువంటి పాపముల నిమిత్తమై, నీ తలంపుల నిమిత్తమై, అందుకని ఆయన శరీరానికి శిక్ష విధించుకున్నాడు. ఆయన శిక్ష విధించుకొని మీకు రక్షణ ఇచ్చాడు. ఆయన కాచిన రక్తం ద్వారా విమోచన, క్షమాపణ, విడుదల ఉచితంగా ఇచ్చాడు. మన దేవుని బిడ్డలారా, అది డబ్బిచ్చి కొనుక్కునేదైతే అది మన దాకా రాదు. ధనికులే కొట్టేసేవాడు దాన్ని. దేవుడు ఉచితంగా ఇచ్చాడు దాన్ని. ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే ఆయన అంగీకరిస్తారో వాళ్ళకి ఉచితంగా ఇచ్చాడు దేవుడు. దాన్ని మనం వినియోగించుకునే వారంగా ఉండాలి. అందును బట్టి దేవుని మనం ఆరాధించే బదులమై ఉన్నామని దేవుని వాక్యం సెలవిస్తుంది. శ్రీమంది దేవుడు బిడ్డలారా, ఇంకా చూస్తారండి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఆయన చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. వెలుగు ప్రకాశించుచున్నది. చీకటి, మనం ఇంతకుముందు ఎక్కడున్నాం? దేవుని ఎరగని వారము, చీకటిలో ఉన్నాం, పాపంలో ఉన్నాం, అంధకారంలో ఉన్నాం. అదే నేను ఇంతకుముందు ఒకసారి ఇదే పోయిన వారం చెప్పినప్పుడు మెఫీబోషెత్ గురించి చెప్పాను. ఆ మెఫీబోషెత్ ఆ ప్రాంతం అంతా అది చీకటని, పాపమని, అంధకారమని దానిలో నెట్టవేయబడ్డాడు. అయితే దావీదు ఆ విశ్వాసాన్ని బట్టి మెఫీబోషెత్ని ఆయన మళ్ళీ ఆయన తీసుకురావడం, ఆయన బల్ల వద్ద భోజనం సిద్ధపరిచాడు. దేవుని ప్రేమ అలాంటిదని తెలియజేస్తూ వచ్చారు. ప్రియమైన బిడ్డలారా, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు. ఇప్పుడు మనం వెలుగులో ఉన్నాం. ఇంతమంది చీకట్లో ఉన్నాం, దేవుడు అంటే తెలియదు, అంధకారంలో ఉన్నాం, పాపంలో ఉన్నాం. అయితే ఆయన మనల్ని రక్షిస్తూ వచ్చారు. గుర్తెరిగాడు. ఆయన ఉద్దేశంలో కొంతమందే ఉంటారు. భూమి మీద నివసించు జనమంతా ఆయన సంతానమే. మొట్టమొదట సృజించినటువంటి ఆదాము ద్వారా వచ్చిన జనమే. అయితే మనుషులు వారి ప్రభుత్వంలో వారి ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుని మరిచిన వారు ఉన్నారు. అందులో కొంత జనాంగాన్ని ఆయన ఏర్పరచుకున్నాడు. ఆ జనాంగం మనమే ఆ జనాంగం. అయితే ఆయన ఉద్దేశము సృజించబడిన ఏ మానవుడు నశించకపోకూడదని ఆయన ఉద్దేశం. అందుకే ఆయన ప్రకటించండి, నా నామాన్ని ప్రకటించండి అన్నాడు. అయితే శ్రమ ఉంది, నింద ఉంది, అవమానం ఉంది. నా నిమిత్తమై ఎవరైతే సహిస్తాడో వాడు ధన్యుడు. అందుకే ప్రవీణ్ పగడాల ఆయన ఎన్నోసారి మెసేజ్లో చెప్పాడు ఈ మాట. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నాకు తెలుసు, మాకు తెలుసు. నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నావో మాకు తెలుసు. నిన్ను చంపేస్తాం, నిన్ను ఇది చేస్తాం. ఆయన ఎక్కడా భయపడ్డా దేవుని కొరకు హతసాక్షి అయినా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జనులు అంటా వచ్చారు, ఆయన ఉన్నప్పుడు కంటే ప్రకటించిన సువార్త కన్నా ఆయన చనిపోయిన తర్వాత సువార్త ఎక్కువగా ప్రకటించబడిందని అనేక మంది మాట చెబుతూ వచ్చారు. ఒక్కరు మరణం ద్వారా అనేకులు రక్షింపబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా,
అది మనకు మేలే, లాభకరమే. అందుకే అపొస్తలుడైన పౌలు అన్నాడు, చావైతే నాకు లాభం అన్నాడు. ఈ లోకంలో ఉంటే నేను దేవునితో ఉంటా, నాకు చావు వస్తే నాకు లాభమేది. ఎందుకంటే నేను దేవునితో, ఆయనతో ఇష్టంగా సంతోషంగా నేను ఆయనతో జీవిస్తా అన్నాడు. అందును బట్టి ఆయనకు మహిమకి చెల్లించాడు. ప్రియమైన బిడ్డలారా, అయితే మనం చెప్పలేం, కానీ లోక సంబంధంగా మనం ఆ మాట అనగలం, కానీ మనం మన దాకా వస్తే మనం మాట్లాడలేం. అయితే ఆ భక్తులు అన్నారు, వాళ్ళు దేవునికి ఇష్టంగా జీవించారు. అందుకే వారి పేర్లు ఈ గ్రంథంలో లిఖించబడ్డాయి. వారు ఎంత గొప్పవారు అనుకోవాలి. అందుని బట్టి దేవుని మనం ఆరాధించే వరంగా ఉండాలి. మనం వెలుగులో ఉన్నామని మాట తెలియజేస్తూ ఉంది. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించింది. మరణ ఛాయలో ఉన్న మనవల్ని దేశ నివాసులారా, ఈ వెలుగు మీ అందరి మీదకి ప్రకాశిస్తుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు ఉన్న స్థలంలో ప్రమాదం సంభవించినప్పటికీ అక్కడ అన్యుడు కూడా బ్రతికించబడతాడని, నీ ద్వారా అన్యుడు కూడా బ్రతికించబడతాడని వాక్యం సెలవిస్తూ ఉంది. అందును బట్టి దేవునికి ఎంతో మహిమకరంగా మనం ఉండాలని, ఆయన మనం ఎంతో ఆరాధించే బదులుగా ఉండాలని మనం దేవుని ఆరాధించాలి. అందుని బట్టి దేవునికి మహిమ చెల్లించాలి. రండి చూద్దారండి మత్తయి సువార్త, రండి, టైము ముగిచేస్తా త్వరలో. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22-23 చూడండి ఆయన. దేహములకు దీపము కన్నే, ఆ. కనుక నీ కన్ను తేటగా ఉండిన యెడల ఆ. నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. మ్మ్. నీ కన్ను చెడినదైతే ఆ. నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన యెడల ఆ చీకటి ఎంతో గొప్పది. దేహమునకు దీపము కన్నే, చీకటికి వెలిగించేది దీపమే. దాన్ని పోలుస్తూ ఈ మాట సెలవిస్తూ వచ్చారు. చీకటిని పోవుటకు దీపం వెలిగించి దీపస్తంభం మీద పెడతాడు, కానీ కొంచెం కింద పెట్టడు కదా, అది వెలిగించుటికే కదా. అయితే నీ కన్ను కనుక, నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహం వెలుగుమయమై ఉండదు కదా. కన్ను నాలుకను కానీ మనం కానీ సాధన చేయగలిగితే మనం ధన్యులమే. నేను తొందరపడి మాట్లాడే స్వభావం ఉంది నాకు, మళ్ళా పశ్చాత్తాపడతాను. కానీ ఆ సమయంలో అది నాకు కరెక్ట్ అనిపిస్తే మాట్లాడేస్తాను. అది ఇతరులకు బాధ కలిగిస్తుంది. నేను మళ్ళా దాన్ని పరిశీలించుకుంటా, నేనేమైనా తప్పు మాట్లాడాను. దేవుడు అనేక మార్లు నేను క్షమాపణ అడుగుకుంటాను. ప్రభా, నేను అనవసరంగా మాట్లాడలేను. నాలిక బహుశన్నదే, అది బహుగా అదిరిపడుతుందని సెలవిస్తుంది వాక్యం. ఏమని దేవుని బిడ్డారా, ఆ విధంగానే ఈ దేహమునకు కన్ను, అది మంచిగా ఉన్నారని దేవుడు సూచిస్తూ ఉన్నాడు. అందుని బట్టి మన కన్ను తేటగా ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మన కన్ను, మన నాలుక, మన దేహం పవిత్రంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు నీతిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు పరిశుద్ధంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నేను నీతిమంతుడు, నువ్వు నీతిమంతుడుగా జీవించమని కోరుకుంటున్నాడు. ఇది మరి దేవుని బిడ్డలారా, మళ్ళా చదువునైనా దేహమునకు దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన యెడల నీ దేహమంతయు వెలుగుమయమై వెలుగుమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమై ఉండును. ఉన్న వెలుగు చీకటి అయి ఉండిన యెడల ఆ చీకటి ఎంతో గొప్పది. కన్నును గుర్చేడ తేటగా రాస్తూ వచ్చాడు. ఇక్కడ తర్వాత వచ్చిన కూడా రాశాడు. ఇద్దరు దాసుల గురించి కూడా, దాన్ని కూడా చదువు నాయన. ఎవడునూ ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమిస్తాడు, లేదా ఒకని పక్షముగా నుండి ఆ. ఒకని తృణీకరించును. మీరు దేవునికి సిరికిని దాసులుగా ఉండలేరు. దేన్నైనా ఒకటే ఎంచుకోవాలంటే మనం సిరికి లొంగిపోతాం. మనం ఇక్కడ చెప్పగలం, కానీ
అక్కడ కట్టల కట్టల బ్యాగ్గా తగిలిందంటే మన మన ఆత్మీయ పక్కన పెట్టేమా? పెట్టేస్తాం, ఖచ్చితంగా పెట్టేస్తాం. అయితే దాన్ని జయించగలిగిన వాడు జయవీరుడు అని సెలవిస్తూ వచ్చాడు. దేనికి దాసుడు నువ్వు? సిరికి దాసుడు, దేవునికి దాసుడు. ప్రేమ గల దేవుని బిడ్డారు, ఆత్మను శరీరాన్ని చంపగలిగితే ఆత్మ జీవింపజేయగలుగుతాం, కానీ మనం చంపలేము. అందుకే అన్నాడు దేవుడు, నేను ఈ భూమి మీదకి వచ్చినప్పుడు నీతిమంతుని కనుగొనగలనా అన్నాడు. ఒకటే మాట. అయితే ఉన్నారా? ఆయన దృష్టిలో ఒక్కడో లేడంతే. అయితే క్షమాపణ కలిగి ఉన్నాం, ఆ క్షమాపణ బట్టి మనం జీవించగలుగుతున్నాం. అందుకే అన్నాడు, దేవుని కోపం నిమిషం మాత్రమే అన్నాడు. మీరు చేసే పనులకి నేను కానీ ఉగ్రత కానీ చూపిస్తే మాడి మసైపోతారు వాళ్ళు, కానీ నా కనికరం గొప్పది, నా ప్రేమ గొప్పది. అందును బట్టే భూమి మీద మానవుడు జీవించగలుగుతున్నాడు అనే హెచ్చరిస్తూ ఇచ్చాడు. ప్రేమ ఏం పెట్టారు. అందును బట్టి మనం ఆరాధించిన ఆయన ఇచ్చిన గొప్ప విధి ప్రేమ. అందుకే చాలా మంది భక్తులు, హిందువులు కూడా మాట అంటారు, ఆయన ప్రేమ అపారమైన ప్రేమ, అది ఎవరు వర్ణించలేనని. ఒక ఆయన కీరవాణి మీకు చాలాసార్లు నేను యూట్యూబ్లో చూశాను. ఆయన అన్నుడే కీరవాణి గారని, ఆయన పాటలు రాసేటప్పుడు ప్రతిసారి ఫస్ట్ ఈయన తలుచుకుంటాడట. ఆయన చెప్పాడు, నేను ప్రేయర్ చేస్తాను అప్పుడు నేను రాస్తాను. ఆయన అన్నుడే, ఇప్పుడు కూడా అన్నుడే, కానీ ఈ మాట చెప్తాడు ఆయన. ఆయనలో ఉండే ఆ ప్రేమ తత్వం, ఆ ప్రేమ గుణం నేను ఎక్కడ నా ఫిలాసఫీలో ఎక్కడా లేదన్నాడు ఆయన. అందరూ బట్టి అన్నుడే గ్రహించాడు దాన్ని. మన దేవుని బిడ్డలారా, అలాగున మనం ధన్యులు అనుకోవాలంటే ఒక్క మాటలో అనుకుంటే ధన్యులే మనం. ఆయన రక్తంలో కడగబడ్డాము, విమోచించబడ్డాము, దేవుని సన్నిధిలో ఉన్నాము. ఆయన రాకడొచ్చేటప్పుడు ఎత్తబడే గుంపులో ఉండాలని ఆయన సెలవిస్తూ వచ్చాడు. ఆయన అన్నాడు, ఆయన నొసళ్ళ లిఖించబడి ఉండాలంట, వారు మాత్రమే ఎత్తబడతారన్నాడు. అయితే దొంగెట్టబోయాడయ్యా, ఆయన రక్షణ లేదు కదా అని కొంతమంది చాలామంది ప్రశ్నలో జవాబులు వేస్తూ ఉంటారు. ఆయన రక్షణ లేదు కదా, ఆ ఒక్క నిమిషంలో ఆయన తీసుకున్నాడు కదా. అందుకే ఆయన ప్రేమామయుడిని ఆయన తీసుకుంటాడు. క్షమాగుణం కలిగినప్పుడు ఆయన తీసుకుంటాడు. నీ ఏ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ గుణం కలిగి ఉండాలని దేవుడు సెలవిస్తుంటాడు. అందుని బట్టి మనం దేవుడిని ఆరాధించే వరంగా ఉండాలి. ఇంకో మాట చూద్దారండి, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 7వ వచనం తేటగా చదువు ఆయన. సమకూర్చాడు. అదే నేను ఎంత మాట్లాడిన మాట ఈ సందర్భం వచ్చి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కోపము నిమిషం మాత్రమేనంట. నిమిషం మాత్రమే నిన్ను విసర్జించి తిని. మనం కానీ పగ పట్టామంటే 2-3 నెలలు పగ తీర్చదు మన పగ. చిన్న మాటకు కూడా మనం ఎరదాళ్ళు వేసుకుంటాం, పలకం మొహం తిప్పుకుంటూ వెళ్ళిపోతాం. దేవుడు కోపం నిమిషం మాత్రమేనంట. మనకెందుకు అంత కోపం? మనం కూడా వెంటనే సరి చేసుకునే వరం ఉండాలని ఈ ప్రేమామయుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, 54:7 కదా, నిమిషం మాత్రమే నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూర్చెదను. ఆయన ప్రేమ లాంటిది. అందుకే ఆయన ప్రేమామయుడని సెలవిస్తూ వచ్చాడు. ఆయన ప్రేమించినట్టు భూమి మీద ఇంక ఎవడు ప్రేమింపదగడు. ఆయన ప్రేమకు విలువ కట్టలేరని సెలవిస్తూ వచ్చాడు.
మనుషులు ప్రేమిస్తారు కానీ వాళ్ళకి ఇష్టమైతే ప్రేమిస్తారు లేదా ద్వేషిస్తారు. దేవుడు అలా కాదు. క్రైస్తవుల్ని హింసించేవాడిని కూడా దేవుడు ప్రేమిస్తాడు. మనం అనుకుంటాం, ఎందుకయ్యా అంతా వాళ్ళు హింసిస్తూ ఉంటే వాళ్ళని మీరు ఏమీ చేయలేదు అనుకుంటాం. దేవుని ప్రేమ అలాంటిది. నాకు కూడా ఎన్నోసార్లు ఆడు ఎంతమందిని క్రైస్తవులు చనిపేశారంట, వాళ్ళు ఏం చేయలేదేం దేవుడు. వారిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. అందుకే ఆయన ప్రేమ అలాంటిదని, ఆయన ప్రేమ వివరించలేమన్నాడు, దానికి విలువ కట్టలేమన్నాడు. అలాంటి గొప్ప ప్రేమ ఆయన. అందును బట్టి ఆయన్ని మనం ఆరాధించే బుద్ధులు అయింది. రండి చూద్దారండి. ఇంకా దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథం 94 అధ్యాయం 19వ వచనం. ఏడు చదువుతున్నాయా? నా అంతరంగమందు విచారము హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణములకు నెమ్మది కలుగజేయుచున్నది. 94:19. 94:19. నా అంతరంగమందు విచారములు హెచ్చుగా ఉన్నాయి. మన హృదయంలో అనేక సమస్యలు ఉన్నాయి. సమస్యలు అంటే అంతరంగంలో విచారములు అంటే మన 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 హృదయాల్లో ఉంటాయి, అనేకమైనవి ఉంటాయి, మనకు మించిపోతాయి. అంటే ప్రతి కుటుంబంలో ఉంటాయి. మా బిడ్డలు అభివృద్ధిలోకి రాలేదు, లేదా మేము కుబేరులం కాలేదు, లేదా మా బిడ్డలకు ఉద్యోగాలు రాలేదు, లేదా మా బిడ్డలకు వివాహాలు జరగలేదు, లేదా ఏదో సంథింగ్. మన విచారములు మనకన్నా అత్యధికంగా మనం నిలిచిపో ఉంటాయి. వాటిని గురించి దేవుడు వివరిస్తూ ఉన్నాడు. నా అంతరంగం మందు విచారములు హెచ్చుగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలిగించను. ఇవన్నీ మన హృదయంలో ఉన్నాయి, కానీ దేవుని మాట మనల్ని ఆదరిస్తుంది, ధైర్యపరుస్తుంది. అందుకే దేవుని వాక్యం చదవండి అని ఎడ్వర్డ్ విలియం గారు భలే తిట్టినట్టు చెప్తాడు. అవి బూతులాగా మాట్లాడతాడు ఆయన. ఎంత మాటలో చెప్పాలంటే మీరు చదివి చదివితే కదా అంటాడు ఒకటే మాట. మీరు వాక్యం చదవలే. వాక్యం మిమ్మల్ని ఆదరిస్తుంది, బలపరుస్తుంది. ఇబ్బందుల్లో ఉన్నాం, ఇరుకుల్లో ఉన్నాం, సమస్యల్లో ఉన్నాం, బాధల్లో ఉన్నాం, వెంటనే వాక్యానికి అడగపోవాలని సెలవిస్తుంది. మనం మనుషుల్ని ఎత్తుక్కుంటాం. ఊడు నా సాయం చేస్తాడు, ఊడు నన్ను ఆదరిస్తాడు, ఊడు నన్ను బలపరుస్తాడు, ఊడు ఈ ఇబ్బంది నుండి మనల్ని తప్పిస్తాడు. దేవుడు అన్నాడు, ఎఫ్రాయిం నిన్ను సంక పెట్టుకున్న వాడిని నేనే, నిన్ను ముద్దాడిన వాడిని నేనే. అన్ని జనాలతో సాంగత్యం ఎలా చేస్తాడు, నీ రోగం వారు ఎలా కుదిరిస్తారు, నన్ను కాదు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎంతటి వాళ్ళు. మనం మనుషుల్ని ఇడిపించి మనుషుల దగ్గరికి వెళ్తాం, దేవుడిని ఇడిపించి. యాకోబు అందుకే దేవుడితో పోరాడుతూ వచ్చాడు, గెలిచాడు. మన దేవుని బిడ్డలారా, పోరాడి గెలవాలని ఆయన ఉద్దేశం. రండి నాతో పోరాడండి, గెలవండి నన్ను. మన దేవుని బిడ్డలారా, మనం 2 నిమిషాలు మోకాళ్ళు నిన్న ప్రార్థన చేయలేం. భక్సింగ్ గారంట హైదరాబాద్ నుంచి చెన్నై ప్రయాణం చేస్తున్నాడంట. భోగిలో తెల్లవారులు మోకాల మీద ఉన్నాడు.
అందరూ ఆశ్చర్యపోయినారు, ఇదేనా ఇది ఎవరైనా. ఆ దైవజనుడు తెల్లవార్లు మోకాళ్ళు ప్రార్థన ద్వారా దినకరణ లక్ష్యం పడ్డాడు. వారి సాక్ష్యంలో చెప్తూ వచ్చారు ఈ మాట. ప్రేమ గల దేవుని బిడ్డలారా, మన సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు దేవుని దగ్గరకు రండి, మనుషుల దగ్గరికి వెళ్ళబాకండి. ఈ సందర్భం తెలియజేస్తూ ఉంది. ఇప్పుడు మన దేవుని బిడ్డలారా, అందుని బట్టి దేవుని మనం ఆరాధించేవారం ఉండాలని దేవుడు పదే పదే మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు ఈ మాటల ద్వారా. మనం ఒకరినొకరు పురుకొలుపుకునే వారంగా సమస్యలను తెలుసుకొని దేవుని దగ్గర వాటిని పెట్టి పోరాడే వరకు ఉండాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అందుకే చెప్తాడు, విందు చేసి వారింటికి వెళ్ళి సంతోషించుడి కంటే ఇబ్బందికరంలో ఉన్నటువంటి కుటుంబానికి వెళ్ళి మీరు ఆదరించండి, ధైర్యపరచండి. వాళ్ళ ధైర్యం ఎంత అవసరము, ఆదరణ ఎంత అవసరము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎంత ఆదరించేవాడుగా ఉన్నాడని మనకు తెలియజేస్తూ వచ్చాడు. మనం ఎవరిని ఎత్తుక్కోవాలే, మేము సమస్యలు వచ్చినప్పుడు చాలాసార్లు మేము ఏడ్చి ప్రార్థన చేస్తాం. జయలత చేస్తుంది, మేము కూడా కూర్చొని ఏకీభవిస్తాం. డబ్బు సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది సమస్య వచ్చినప్పుడు, పిల్లల సమస్య వచ్చినప్పుడు ప్రార్థనే, నిజంగా ప్రార్థనే. మనుషుల మీద ఆధారపడినప్పుడు వాళ్ళందరూ చేతులు ఎత్తేసారు. ఎవరు సాయం చేయాలి, సొంత అన్న కూడా సాయం చేయాలి. నాకైతే సొంత అన్న భార్య లక్షాధికారి, ఫస్ట్ ఆమెను అడిగాం, ఆమె ఏదన్నా సాయం చేస్తుంది కదా మా పాప విషయం. చేతులు ఎత్తేసింది. దారిలో వస్తా ఉన్నాం, నేను నా భార్య నా కూతురు వస్తాను బండిలో, ఆటోలో. గొక్క పెట్టి ఏడుస్తున్నారు వీళ్ళిద్దరు. నాకెందుకో ధైర్యం ఇచ్చాడు, దేవుడు సాయం చేస్తాడులే అంటున్నాను. ఆ మాట నాకు పదే గుర్తొస్తుంది. నాకంటూ ఉన్న నా బంధువులు ఎవరు కూడా మాకు సాయం చేయలేదు. చిన్నచూపు చూసిన వారే, కానీ దేవుడు హెచ్చిస్తూ వచ్చాడు. అందుని బట్టి ఈ సందర్భంలో ఈ మాట ఇక్కడ చెప్పగలుగుతున్నామంటే ఆయన రుచి చూసిన వారంగా చెప్తుంది. ఇది మన దేవుని బిడ్డలాగా ఈ మాట మళ్ళీ ఒకసారి చదువు నాయన. 19 94 చదువు. నీ గొప్ప ఆదరణ నెమ్మది కలిగి చేయించున్నది. మన ప్రాణానికి నెమ్మది కలిగి చేయించున్నది. ప్రియమైన దేవుని బిడ్డల, నెమ్మది ఆయన ఇస్తాడు, మనుషులు లేదు. ఇప్పుడు మన బాధల్లో ఉన్నప్పుడు వస్తారు, ఓదారుస్తారు. జస్ట్ బయటికి వెళ్ళిపోయి వీడికి కావాల్సిందరా, వీడికి జరగాల్సిందరంట. దేవుడు ప్రేమామయుడు, దేవుడు మాత్రమే మనల్ని ఆదరిస్తాడు. ఆదరణ ఆయన ఇచ్చేది కాదు, ఆయనకి మాత్రమే మనం నమ్మదగిన వారం ఉండాలి. మనుషుల వైపు చూసినప్పుడు చేతులు ఎత్తేస్తాడు, దేవుని వైపు చూసినప్పుడు అద్భుతాలు చూస్తాం. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను. అందుని బట్టి దేవుని మనం ఎంత ఆరాధించేవారం ఉండాలని ఈ సందర్భాన్ని బట్టి దేవుని మనం ఆరాధించేవాళ్ళలో చూద్దాం. రండి, ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. మార్క్స్ వార్త 15 అధ్యాయం 37 వచ్చింది చూడండి. ఆయన విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పై నుండి రెండుగా చినిగాను. మానవులందరి కొరకు గొప్ప రక్షణ ఇస్తూ వచ్చాడు. ఆ రక్షణ ఫలితమే మనం ఆయన సన్నిధిలో కూర్చొని మనం ఆరాధించే భాగ్యం ఇచ్చాడు, దళిత ఇచ్చాడు. అందుని బట్టి మనం అందరం ఇక్కడ చేరిన అందరం మనం ఆయన ఆరాధిద్దామని
ఈ మాట తెలియజేస్తున్న దేవునికి వందనాలు చెల్లిస్తూ ఇంతటితో ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యాన్ని దీవించిన కదా. అందరూ లేచి